న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలామంది టీనేజ్ పిల్లలకి ఏంటంటే, ముఖ్యంగా ఆడపిల్లలకి ఏంటంటే ఐరన్ లోపం అనేది ఉంటుంది. మనము ఎక్కువగా ఆడపిల్లలకి ఐరన్ లోపం ఉంటుంది, ఆడపిల్లలకి ఎక్కువ ఐరన్ ఇవ్వాలి అనేసి అనుకుంటూ ఉంటాం కదా. యాక్చువల్గా టీనేజ్లో మగపిల్లలకు కూడా ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. మజిల్ స్ట్రక్చర్ అనేది బాగా ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి, బాడీ షేపింగ్, మజిల్ స్ట్రక్చర్ ఆ టీనేజ్లో ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి, ఆ మజిల్కి ఐరన్ కంటెంట్ అనేది చాలా అవసరం అనమాట. సో ఐరన్ అనేది ఆకుకూరల నుంచి వస్తుంది, తర్వాత డ్రై ఫ్రూట్స్, నట్స్ వాటి నుంచి వస్తుంది, పప్పు దినుసుల నుంచి వస్తుంది, హోల్ గ్రెయిన్స్లోంచి వస్తుంది, అలాగే నాన్ వెజిటేరియన్స్లోంచి కూడా వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం రెగ్యులర్గా ఆహారం తీసుకుంటున్నప్పుడు కంపల్సరీ ఐరన్ అనేది వస్తుంది. అయితే టీనేజ్ పిల్లలకి ఏంటంటే బాడీ ఇమేజ్ అనేది అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి సన్నగా ఉండాలి, చక్కగా కనిపించాలి అని చెప్పేసి చాలా ఆహారం నియమాలు పాటిస్తూ సరైన పోషకాలు తీసుకోకుండా ఉంటారనమాట. అలాంటి పిల్లలకి ఏంటంటే ఐరన్ చక్కగా రావటానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది, అది ఇప్పుడు మీకు చేసి చూపించుతున్నాను. దాని పేరు ఏంటంటే డేట్స్ జ్యూస్ అనమాట. సో దానికి కావాల్సిన పదార్థాలు డేట్స్, తర్వాత నిమ్మకాయ, కొంచెం అంత ఉప్పు కావాలి. సో మనకి డేట్ జ్యూస్ రెడీ అయిపోతుంది అనమాట. సో దీన్ని ఏంటంటే ఫస్ట్ ఒక మిక్సీ జార్లో ఈ డేట్స్ని, నేను ఇక్కడ కీమియా డేట్స్ అనేవి తీసుకున్నాను. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, వెంటనే గ్రైండ్ అయిపోతుంది అని చెప్పేసి. మీరు వేరే డేట్స్ లేకుంటే డ్రై డేట్స్ కనుక తీసుకుంటుంటే కనుక వాటిని నానబెట్టేసేయండి. సో గింజ తీసేసి డేట్స్ని ఇందులో వేసేస్తున్నాను. అయితే ఎందుకు డేట్స్ తీసుకుంటున్నాను అంటే, ఇందులో ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కాల్షియం అనేది కూడా ఉంటుందన్నమాట. టీనేజ్ టైంలో ఏంటంటే కాల్షియం డిపాజిషన్, తర్వాత బోన్ లెంత్, బోన్ థిక్నెస్, బోన్ విడ్త్, అంటే ఈ విడ్త్ ఏదైతే ఉందో ఆ విడ్త్ అనేది కూడా ఆ టీనేజ్లోనే ఫామ్ అవుతుంది అనమాట. టీనేజ్లో మ్యాక్సిమం లెవెల్ హార్మోన్స్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో కాల్షియం డిపాజిషన్ అనేది ఉంటుంది. ప్లస్ ఈ టీనేజ్లో ఉండేటువంటి కాల్షియం డిపాజిషను మ్యాక్సిమం హైట్ రీచ్ అయ్యే అవకాశం ఈ టైంలోనే ఉంటుంది. 21 ఇయర్స్ దాటేసిన తర్వాత ఇంకా ఉండదన్నమాట. సో ఈ టైంలో ఫుల్ అడ్వాంటేజ్ తీసుకోవాలి పిల్లలు, పేరెంట్స్ అంటే కనుక ఇలాంటి జ్యూస్ అట్లీస్ట్ వారానికి 2 సార్లు 3 సార్లు చేసేస్తే కనుక చేసి వాళ్ళు తాగితే చాలా 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 యూస్ఫుల్గా ఉంటుంది. ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. సో ఇందులో నేను అట్లీస్ట్ ఒక 1/2 డజన్ తీసుకున్నాను, 1/2 డజన్ డేట్స్ తీసేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే కొంచెం అంతా చిట్టుకడు ఉప్పు వేసుకుంటాను. జస్ట్ ఈ ఉప్పు ఎందుకంటే నెక్స్ట్ నిమ్మకాయ యాడ్ చేస్తాం కాబట్టి ఆ నిమ్మకాయ యాడ్ చేసినప్పుడు ఆ స్వీట్నెస్, ఈ పుల్లదనము, ఆ ఉప్పు అన్నీ కలిపి చాలా చక్కటి టేస్ట్ ఉంటుంది. తర్వాత ఏంటంటే నిమ్మకాయ యాడ్ చేసేటప్పటికి ఏంటంటే ఇందులో ఉన్నటువంటి పోషకాలు అబ్జార్ప్షన్ అనేది చక్కగా ఉంటుంది అన్నమాట. సో 1/2 డజన్ డేట్స్కి ఒక హాఫ్ నిమ్మకాయ అయితే సరిపోతుంది. సో ఇందులో ఇంకా నేను వేరే ఏమీ యాడ్ చేయట్లేదు, షుగర్ యాడ్ చేయట్లేదు ఈ జ్యూస్కి, జస్ట్ వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఏంటంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసేసి దీన్ని గ్రైండ్ చేసుకుని, తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుని వడకట్టుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. చక్కగా గ్రైండ్ చేసి తీసుకుని వచ్చేసాను. దీన్ని మనము దీంట్లో వడకట్టేసుకుంటే చక్కటి డేట్స్ జ్యూస్ రెడీ అయిపోతుంది. మనము నిమ్మకాయ వేసి ఇందులో మనము మిక్స్ చేసాం కాబట్టి కలర్ చూడండి ఎట్లా ఉందో, క్రీమీగా ఉంది చక్కగా. సో ఇందులో కావాలంటే కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసేసి తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనము మిల్క్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి వెంటనే తీసేసుకొని అవసరం లేదు, ఫ్రెష్ ఫ్రూట్ కాదు కాబట్టి వెంటనే కూడా తీసుకొని అవసరం లేదు. సో మనము ఫ్రిడ్జ్లో పెట్టి మనము 2 days 3 days ఉన్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని తీసుకోవాలన్నమాట. తప్పనిసరిగా మీ టీనేజ్ పిల్లలకి ఇది అప్పుడప్పుడు చేసి పెట్టేసేయండి. వీక్లీ వన్స్ లేకుంటే వీక్లీ ట్వైస్ ఈ జ్యూస్ చేసి ఇచ్చారనుకోండి, చక్కగా వాళ్ళు
ఐరన్ లోపం అనేది లేకుండా ఉంటుంది, మంచి కాల్షియం అనేది ఉంటుంది, చక్కటి హైట్ కూడా పెరుగుతారు.